తాటిపూడి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళక ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. కొండ మీద 7 కొండలు అని చూసి పక్కన వాటర్ ఫాల్ లో మునిగేసి కిందకు వచ్చి ఫుల్ గా మెక్కేసి సోప్ గింజలు సైలెంట్ గా దొబ్బేసి ఎక్కడ ఆకుండా తిన్నగా తాటిపూడి రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాం. వచ్చి రాగలనే బోటింగ్ అని తెగెగిరారు. తీరా బోట్ ఎక్కాలంటే మనిషికి 200 అనగలనే ఎందుకులే ఎక్కడైనా వాటర్ కదా ఇక్కడి నుంచే చూసేద్దాంలే అంటున్నారు. ఇక ఇలా కాదని ఒక మంచి చట్నీ చూసుకొని 2 థమ్స్అప్లు చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకొని డబ్బులు సంపాదించేందుకు అవసి ఆడితే తెచ్చిన 200 పోగా అప్పు చేసిన 200 కూడా బొక్కెట్టాం. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మా సోడిపిండి కానీ ఎందుకు తీసుకొచ్చామో తెలియదు కానీ వీడి వల్ల బండి మీద జాగా బొక్క, బండిలో పెట్రోల్ బొక్క, ఆడికి డబ్బులు బొక్క, మాకు ఒక మనిషి బొక్క. బొక్క కాదు బొక్క. ఇక ఇప్పటికే చాలా టైం అయిపోయిందని బండ్లు వేసుకుని బయలుదేరిపోయి మధ్యలో ఎనర్జీ కోసం టీ షాప్ దగ్గర ఆగాం. ట్రిప్ మొత్తంలోనే మేము చేసిన దిక్కుమాలి పని వీడి దగ్గర టీ తాగడమే. అది టీయో కుడితో నీలో కూడా అర్థం కావట్లేదు, అలా ఉంది అది. అది టీ. ఇక అలా ఒక రోజులో 3 ప్లేసులు కవర్ చేసి ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్ తో అయినా ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ వైకుంఠగిరి వెంకటేశ్వర టెంపుల్ చూడొచ్చు అండ్ పక్కనే వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేయొచ్చు అండ్ అలాగే తాటిపూడి రిజర్వాయర్ లో బోటింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి అలా విజిట్ చేసేయండి. బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే అవుతుంది. लाइक करे, फॉलो करे, शेयर करे.